ఈ ఫెంగ్ షూయి ప్రకారం చూస్తే ఉమ్, ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని పారదోలి ఉమ్, పాజిటివ్ ఎనర్జీ కావాలి. ఉమ్. అది చేయాలంటే ఫెంగ్ షూయి ప్రకారం ఏం చేయాలి? ఉన్నాయి ఒక 2-3 మంచి ఒక 2, చిట్కాలు 3 ఉన్నాయి. చిట్కాలు ఇవ్వండి. ఆ, సూపర్. ఫస్ట్ వచ్చేసి నెమలీకలు వాడతారు వాళ్ళు. నెమలీకల్ని ఏం చేస్తారంటే స్వాస్తిక్ లాగా రెడీ చేస్తారు. నెమలీకల్ని కట్ చేసి స్వాస్తిక్ లాగా పెడతారు. పెట్టి వాళ్ళు ఈస్ట్లోనే పెడతారు. అచ్చా. అది బై మిస్టేక్లీ మహేంద్ర జయ పైన వచ్చారనుకోండి, పండగే ఇక. ఆ, అంత Powerful. చిన్న ఐటమ్ కూడా అంత పవర్ ఇస్తుంది. ఓకే. అంటే నేను చెప్పే కదా, ఈస్ట్లో Right, ఉన్నటువంటి right. అవును. ఆ వాస్తుదేవుల పైన తెలుసు తెలియక వస్తే అవును. ఆ స్వాస్తిక్ అనేది అక్కడ పెడితే వాళ్ళకనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా వాళ్ళకి ఇప్పుడు ఈ ఫెంగ్షూయిలో ఎలిమెంట్ థ్యూరీ అని చెప్పా. ఉమ్, ఏది మన లోషోగ్రిడ్ ఎలిమెంట్ థ్యూరీ. వీళ్ళకి వుడ్ ఎలిమెంట్ బాగుండి, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ 3, నెంబర్ 4 ఇవి 2 ఉంటే వుడ్ ఎలిమెంట్ ఉన్నట్టు. ఉమ్, ఈ వుడ్ ఎలిమెంట్ ఉండి వాళ్ళు గనక ఆ స్వాస్తిక జయ మహేంద్ర పైన కానీ పెట్టారే అనుకోండి, వాళ్ళకి అనుకోకుండా లక్ కలిసి వస్తుందండి. ఉమ్. నెమలి అనేది మామూలు కాదు కదా. ఓకే. సో దాంట్లో నుండి వాళ్ళు వచ్చి చాలా బెనిఫిట్లు వాళ్ళు పొందారు. అది ఫస్ట్. ఓకే. సెకండ్ వచ్చేసి విల్డ్ చైన్ అనేది ఎన్ని రకాలు ఉంటాయంటే 5 రకాలు ఉంటాయి. ఒకటి చెక్కతోటి, రెండోది ఐరన్, మూడోది బ్రాస్, తర్వాత వచ్చేసి కాపర్. ఇట్లా 5 రకాల విల్డ్ చైన్స్ ఉంటాయి. ఈ విల్డ్ చైన్ థ్యూరీ అనేది కరెక్ట్గా గనక వాడితే, వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటే వాళ్ళకి కలిసి వస్తుందండి. అది కూడా. ఓకే. ఆర్థిక ఇబ్బందులు పడేవాళ్ళు, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకునే వాళ్ళు, ఆఫీస్ ఇంట్లో ఆఫీస్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఫెంగ్ షూయి ప్రకారం? ఫెంగ్షూయి ప్రకారం అంటే ఇవి నామినల్గానే పనిచేస్తాయండి. కాకపోతే ఒక బెస్ట్ నాకు జరిగిందే చెప్తుంటాను నేను. నేను అన్నీ నాకు ఇది నేను ఒక ఆఫీస్కి వెళ్తే నాకు ఒక వర్క్ అక్కడ కావాలన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఆ ఆఫీస్ అంతా గందరగోళంగా ఉంది. దానికి ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆయన కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉన్నారు. నేను వెళ్ళి ఆయన ఆఫీస్లో కూర్చున్న 10 నిమిషాలకు వస్తున్నాడు ఆయన క్లయింట్ కోసం. ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉండి నా దగ్గరకు వచ్చేసరికి ఆయన మళ్ళీ ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతా మార్చుకొని, చెప్పండి సార్ ఏం చేయమంటారు, అది ఇది సమృద్ధి వాస్తుకి ఇది కావాలండి, మాకు ఇవి తీసి వాళ్ళు ఇట్లా అంటే, సరే సార్ చేయిస్తాం అది అని చెప్పి, నేను ఇంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ ఆయన దగ్గర నుండి రాలేదు. మళ్ళీ నేనే ఫోన్ చేశా. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన సిచ్యువేషన్ చూసిన తర్వాత నేను అనుకున్న పని నేను చెప్పిన టైంకి ఆయన డబ్బులు తీసుకొని కూడా చేయలే. అప్పుడు నాకు కోపం వచ్చి ఆయనకు చెప్పా, అరే నాయనా, నువ్వు నీ వృత్తినే ప్రేమించకపోతే నువ్వు జీవితంలో ఏం పైకి వస్తావు నాయన, గట్టిగా ఫోన్లో చెప్తే ఆయన కొంచెం బాధపడుతూ సెంటిమెంటల్గా 2-3 మాటలు నాకు చెప్పాడు. నా మనసు కరిగిపోయింది. ఆఫీస్కి 2వ రోజు సార్ రండి సార్ ప్లీజ్ అన్నాడు. వెళ్ళా, అక్కడ కూర్చున్న తర్వాత ఆయన టేబుల్ పైన బుద్ధుడి విగ్రహం ఉంది. బుద్ధుడి విగ్రహం పెట్టుకుంటే మంచిది కదా గురువుగారు, మీరు అనండి. అంతేగా, బ్రహ్మాండంగా. అయితే ఆ బుద్ధుడి విగ్రహము తల వరకే ఉందన్నమాట, తల భాగం. అచ్చా. అంటే మనకు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా తల వరకే ఉండకూడదు. అంటే దేవుడి తల దగ్గరికి తీసుకొచ్చి పెట్టినట్టుంది అక్కడ. ఓకే. ఇప్పుడు ఎంతోమంది మనకు క్వశ్చన్స్ మెసేజెస్ పెడతారు, మా ఇంట్లో తల ఇంతవరకే ఉంది. బుద్ధుడి విగ్రహము ఇంట్లో పెట్టడానికి ఏ శాస్త్రంలో చెప్పింది లేదండి. ఇది ఫెంగ్షూయి నుండే వచ్చింది. అది వాళ్ళు పెట్టుకున్నది. ఓకే. ఫెంగ్షూయి అనే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ పోడ్కాస్ట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు అర్థం చేసుకుంటే ఉన్నాయి. ఈ అర్ధ తలతో ఉన్నటువంటి బుద్ధుడిని ఇంట్లో పెట్టుకుంటే వీళ్ళ మైండ్ కూడా సగం మైండ్ లాగానే పనిచేస్తుంది. నేను ఆయనకి అడిగా ఆఫీస్లో కూర్చొని, అయ్యా మరి నా పని చేయలేదు కదా, మరి ఏంటి మీకు సమస్య అంటే, గురుగారు మీకు అన్నీ తెలుసు, నాకు ఏదైనా చిట్కా చెప్పండి, మీరు చెప్పినట్టుగా నేను చేసుకుంటా, నాకు ఈ ఆఫీస్ ఈ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయాలంటే చాలా భారంగా ఉందండి, నేను ఈ ఉద్యోగం చేయకముందే చాలా బాగున్నాను నేను అని ఆయన ఆవేదనతో చెప్తున్నాడు. నేను చెప్పింది మీరు చేస్తారా అంటే చేస్తాను. మీ టేబుల్ పైన ఉన్నటువంటి ఫస్ట్ సగంతల బుద్ధుడిని తీసేయండి. సరే సార్ నేను తీసేస్తాను సార్. ఏం చేయాలి మళ్ళీ? మీది ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉంది, నార్త్ ప్లేస్ ఉంది, ఇది ఏరియా. ఈ ఏరియాలో
7 హార్సెస్ ఓన్లీ వైట్ అంటే తెల్ల గుర్రాలు 7 తెల్ల గుర్రాలు నీళ్ళ నుండి పరిగెడుతూ మీ దగ్గరకు వస్తున్నట్టు ఆ ఫోటోని తీసుకొచ్చి ఆ నార్త్ గోడకు పెట్టండి. ఈ బుద్ధుడి విగ్రహాలు ఈ చిన్న చిన్న మార్పులు ఇవి చేసుకోండి. చేసుకున్న తర్వాత నాకు మీరు కాల్ చేయండి ఎప్పుడైనా మీకు మంచిగా అయితే అని చెప్పా. సరే సార్, ఓకే సార్ అని చెప్పేసి నేను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే కాల్ రాలేదు, కానీ 4 రోజుల తర్వాత కాల్ వచ్చింది. సార్ మీకు నేను నిజంగా సార్ మీరు ఆ తీసి వెళ్ళిపోయినప్పటి నుండి గుర్రాలు అవి పెట్టుకున్న తర్వాత నాకు ఎలాంటి టీం అంటే ఒక 2 ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఒక 2 వచ్చారు. వాళ్ళు నన్ను మా ఆఫీస్కి దేవుణ్ణి వేసేస్తున్నారు సార్. వాళ్ళు ముందున్నంత టెన్షన్ నాకు లేదు. ఈ స్టాఫ్ అంతా కూడా నేను చెప్పింది కరెక్ట్గా అన్నట్టుగా పాటిస్తున్నారు. అండ్ మేము ముందు కంటే ఈసారి ప్రొడక్షన్ ఎక్కువ తీసాము. క్లయింట్స్కి అందరికీ కూడా మంచిగా రిప్లై ఇస్తున్నాము. మంచి దీంట్లో వెళ్తున్నాం సార్ అని ఇంతవరకు అండి. నేను ఎక్కువగా చెప్పను. సో ఇలాంటివి ఫ్యాంక్షూ అనేది ఇలాంటివి చెయ్యకూడదు. ఇలాంటివి చేస్తే అలాంటి లాభాలు ఉంటాయి. మరి పిల్లల ఏకాగ్రత పెరగడానికి ఏం చేయాలి సార్? పిల్లల స్టడీ టేబుల్లో ఏమైనా మార్పులు చేయాలా? ఎస్ ఫెంగ్ షూయి ప్రకారం ప్రతి ఒక్క తల్లులకి మన ఇంట్లో అందరికీ మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి సమస్య అది. ఇప్పుడంటే మన పిల్లలు పెద్దగా అయిపోయారు. సో చిన్నగా ఉన్న వాళ్ళకి మాత్రము ఇది పెద్ద సమస్య. వాళ్ళు చదువు పైన ఏకాగ్రత పెట్టరు. అది పెట్టకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎంట్రీ. ఈ ఎంట్రీ నార్త్ ఈస్ట్ ఎంట్రీ అండ్ మన నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ఎంట్రీ, ఈ ఎంట్రీలు అనేది చాలా పెద్ద ప్రాబ్లమెటిక్. ఎందుకంటే దీనివల్ల అందరు ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఈ ఎంట్రీస్ వల్ల మనం ఫోన్ని వదలలేకపోతాము. ఈ ఎంట్రీస్ని కనుక మనం బ్యాలెన్స్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ ఎడిక్షన్ని పక్కన పెట్టి క్రమశిక్షణగా ముందులాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇది నేను ఇస్తున్నటువంటి బెస్ట్ రిజల్ట్ అనమాట. అయితే పిల్లలు చదువుకోవడానికి ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా చిల్డ్రన్స్కి నార్త్ వెస్ట్ రూమ్ ఇవ్వకూడదు. నార్త్ వెస్ట్ రూమ్ సి బెడ్రూమ్ అని ఇచ్చేస్తారు కదా, ఆ బెడ్రూమ్లో కనుక చదువుకోమని చెప్తే వాళ్ళు చదువుకోరు. వాళ్ళు ఎక్కువగా ఆటల పైన ఎంటర్టైన్మెంట్ పైన మైండ్ పెడతారు. పిల్లలకి ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏరియాలోనే ఎక్కువ శాతం గడిపే అవకాశం ఇవ్వాలి. ఇంకోటి గురుగారు, భగవా మ్యాప్ అంటే ఏంటి? భగవా మ్యాప్ అంటే ఇది 9 రంగులు అండి. భగవా మ్యాప్ అంటేనే 9 కలర్లు. 9 కలర్లో నేను ఇందాక మీకు చెప్పే కదా, పంచదశి యంత్రము మనకు శ్రీ యంత్రము. శ్రీ యంత్రము అమ్మవారి దగ్గర నుండి పాల సముద్రంలో నుండి పుట్టి బుద్ధుడి దగ్గరకు వచ్చి బుద్ధుడి దగ్గర నుండి చైనాకి వెళ్ళి చైనా నుండి ఫ్యాంక్షూ అయిపోయి మళ్ళీ దాన్నే వీళ్ళు ఏం చేశారంటే ఈ శ్రీ యంత్రాన్ని వీళ్ళు ఎలిమెంట్గా డివైడ్ చేశారు. ఇప్పుడు 1వ నంబర్ ఉంది బ్లూ కలర్, బ్లాక్ కలర్. అండ్ 9వ నంబర్ ఉంది రెడ్ కలర్. అండ్ ఏది వుడ్ ఎలిమెంట్ ఉంది 3, 4 నంబర్ గ్రీన్ కలర్. మీరు అన్నది ఈ భగవా మ్యాప్ ఏదైతే ఉందో ఈ మ్యాప్ ని కలర్ తో డిజైన్ చేస్తారనమాట. చేసి వీళ్ళు దీన్ని సాధించారండి. ఫెంగ్ షూయిలో ఈ భగవా మ్యాప్ ని వీళ్ళు ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉందనుకోండి, ఈ కాంప్లెక్స్ ని వీళ్ళు 5 ఎలిమెంట్ థ్యూరీగా ఎయిర్ ఎలిమెంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ గ్రీన్ ని అంతా కూడా ఇచ్చేసారు వాళ్ళు. పెద్ద పెద్ద భవనాలన్నీ వింత వింత రంగులుగా ఉంటాయి. అదంతా పుట్టిదంతా కూడా ఫెంగ్ షూయి నుండే. ఫెంగ్ షూయి నుండే ఆ పెద్ద పెద్ద ఇవి కూడా. అయితే ఈ భగవా మ్యాప్ అనేది 5 ఎలిమెంట్ థ్యూరీ తోటి కలర్ఫుల్గా చేస్తారు. ఎయిర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్, మెటల్ ఎలిమెంట్, ఇలా అర్త్ ఎలిమెంట్. ఈ 5 ఎలిమెంట్స్ తోటి వీళ్ళు డిజైన్ చేసుకొని ఇంట్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయండి. మీకు వెస్ట్కి వచ్చేసరికి వాళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ ఇస్తారు. నార్త్ వెస్ట్ వచ్చేసరికి మనకు గ్రే కలర్లో ఇచ్చేస్తుంటారు నార్త్ వెస్ట్ అంతా కూడా. ఇట్లా మనకి ఈస్ట్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇస్తారు, సౌత్కి వచ్చేసరికి రెడ్ కలర్ ఇస్తారు. ఈ భగవా మ్యాప్లో అన్నీ ఉంటాయి. అలా దాన్ని బ్యాలెన్స్ చేయడమే